ప్రశాంత్ సింగ్ పైన దాడి అయితే జరిగిందో దాన్ని ఆయన పరామర్శించడానికి వచ్చాము. బట్ ముందు ఏమడుగుతుందంటే ఇక్కడ ప్రభుత్వము ఇంతకుముందు ఉండే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. దీంట్లో ఏమన్నా మార్పు వచ్చిందా? ఏమీ మార్పు రాలేదు. ఎప్పుడైతే బక్రీద్ తర్వాత కూడా ఇదే విధంగా హిందువులపై దాడి చేసి వాళ్ళ లారీలను కూడా కాల్చడం జరిగింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా? ఏమీ లేదు. అంటే దీని అంటే ఏమర్థమవుతుందంటే మొన్న ఈ ఎలక్షన్ ఏదైతే జూబ్లీస్ జరుగుతుంది కదా, అక్కడ నామినేషన్ వేస్తే అసదుద్దీన్ కూడా అక్కడ పోయి దీనికి ప్రకటించడం సంభవం. ఏది మన కాంగ్రెస్కి ఠీక్ పొలిటికల్ పార్టీ, దానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ అదే పొలిటికల్ పార్టీ యొక్క దుర్మార్గులు ఎవరైతే రోడ్డు మీద వచ్చి హిందువులని అంటే ఎవరైతే చట్టాన్ని కాపాడాలని చెప్తున్నారు, ఈరోజు ఇక్కడ గోహత్య నిషేధం ఉంది. లేకపోతే రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ మీరే కదా, ఓ పని చేయండి, ఆ గోహత్య నిషేధాన్ని తీసేయండి, ఎత్తేయండి, యథేచ్ఛగా వాళ్ళకు వదిలిపెట్టండి. అప్పుడు హిందూ సమాజం చూసుకుంటుంది. నువ్వు ఏదైతే ఇక్కడ గోహత్యం ఉన్న తర్వాత, గోహత్య చట్టం ఉన్న తర్వాత ఈ పోలీసు వాళ్ళంతా కూడా దాన్ని కాపాడాలి. ఇప్పుడు మా బజరంగ దళ పిల్లలంతా ఏం చెప్తున్నారు? అయ్యా చట్టాన్ని కాపాడమని చెప్తున్నారు, కానీ మీరు ఎవరైతే చట్టాన్ని కాపాడమంటుండ్రో వాళ్ళని అరెస్ట్ చేస్తుండ్రో, దుర్మార్గంగా ఎవరైతే వివరిస్తుండ్రో, హిందూ సమాజం మీద దౌర్జన్యం చేస్తుండ్రో తుపాకులు పెట్టుకుని తిరుగుతారా? హోమ్ మినిస్టర్ గారు, ఇదేనా మీది? నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే పక్కకు తప్పుకోండి, మీకు చేత కాకపోతే. లేదు, మీరు రేవంత్ రెడ్డి గారు మీరు హోమ్ మినిస్టర్గా ఈ యొక్క మన తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నారు కాబట్టి మీరు ఆ చట్టాన్ని అమలుపరచండి. ఎవరు దుర్మార్గంగా వివరిస్తున్నారో వాళ్ళ మీద తీసుకోండి. లేదా మీరు మాకు అనిపిస్తున్నది ఏంటంటే ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క అన్ని పనులు కూడా రజాకర్లని ప్రోత్సహించే విధంగా దారుసలాం నుండి వస్తున్నట్టు మాకు అనిపిస్తున్నది. కాబట్టి మీరు ఇప్పుడు ఈరోజు హిందూ సమాజం కూడా ఆలోచించాలి ఏంటంటే ఈ ప్రభుత్వాలు మనని కాపాడవు. అది బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే మనం ఏదైతే హిందువులం ఉన్నామో వాళ్ళ మీదేం దౌర్జన్యాలు జరుగుతున్నాయి. పండుగలు చేసుకోవాలంటే మన మీదేం దౌర్జన్యాలు, దీపావళికి అదే, దసరాకి అదే, ఉగాదికి అదే, ప్రతి దానికి కూడా దౌర్జన్యం జరుగుతుంది. వాళ్ళేమో తుపాకులు, కటార్లు, కత్తులు తీసుకొని తిరుగుతున్నారు. వాళ్ళ మీద ఏ విధమైన చర్యలు లేవు. కాబట్టి దీన్ని ఖండించడం కాదు, మీరు కేసులు పెట్టి వాళ్ళని బయటికి రాకుండా చేసి దీన్ని కట్టడి చేస్తారా? లా అండ్ ఆర్డర్ని మీరు దీన్ని అమలు పరుస్తారా? లేకపోతే హిందూ సమాజము సశక్తమే, మమ్మల్ని మాత్రం మేము రక్షించుకుంటాము. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. మీరు ఇదే విధంగా ఇంకా ముందు కొనసాగితే ఇప్పుడు ఎవరైతే ఇద్దరు ముగ్గురు ఆయన మీద దాడి చేసిండ్రో వాళ్ళకు కూడా క్యాపిటల్ పనిష్మెంట్. వాడు చంపడానికే వచ్చిండు, యోజనబద్ధంగా వచ్చిండు. అది అక్కడ ఏదో ఆర్గ్యుమెంట్లో జరిగింది కాదు. వాడు యోజనబద్ధంగా తుపాకులు, కటార్లు తీసుకొని వచ్చి దౌర్జన్యం చేసిండు. కాబట్టి అది మర్డర్ అవుతుంది, ఇది హత్యనే జరుగుతుంది. కాబట్టి హత్యా నేరం పెట్టాలి, వాడిని జైల్లో పెట్టి వాడిని కూడా క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఉరిదీసేదాకా మేము ఊరుకోము. అది చేస్తేనే ఖచ్చితంగా మీరు లా అండ్ ఆర్డర్ని ఇక్కడ చేస్తున్నట్టు హిందూ సమాజం కూడా ఊరుకుంటుంది. లేకపోతే హిందూ సమాజం ఆలోచించుకోవాలి. మీరు ఈ పార్టీలకు అతీతంగా ఇట్లాంటి దుర్మార్గంగా ఎవరైతే వివరిస్తున్నారో వాళ్ళకు తగిన బుద్ధి చెప్పే విధంగా మనకేదైతే హక్కు ఉందో ఆ హక్కును హిందువులంతా కూడా దాన్ని వినియోగించుకొని ఇట్లాంటి దుర్మార్గులందరినీ కూడా లోపల పెట్టే విధంగా, లేకపోతే మనమే ముందుకొచ్చి మనల్ని ఒక రక్షణ చేసుకోవడము. ప్రభుత్వం ఎప్పుడైతే మనల్ని రక్షించడం లోపల ఫెయిల్ అవుతుందో మనల్ని మాత్రం రక్షించుకోవాలని మా యొక్క హిందూ సమాజానికి చెప్తున్నాం. కాబట్టి హిందూ సమాజం మేల్కోవాలి, మనం రక్షించుకోవడానికి ముందుకు రావాలి. జై శ్రీరామ్. డాక్టర్ రావినూతల శశిధర్, విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి. 4 ప్రశ్నలు సూటిగా ఈ ప్రభుత్వాన్ని, పోలీసులను అడగడానికి మేము ఇక్కడికి వచ్చినాం. ఎంతకు అమ్ముడు పోయినరు మీరు? రజాకార్ ఎజెండాకు, ఎంఐఎం ఎజెండాకు, దారుస్థలం ఎజెండాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వము, తెలంగాణ పోలీసులు ఎంతకు అమ్ముడు పోయినరని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే బాధాకరం, ఒక పక్కన బాధితుడు చావు బతుకుల మధ్యన ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే మీరు ఇచ్చినటువంటి అరెస్టు రిమాండ్ లోపట 5 లక్షల డీల్ కోసం ప్రశాంత్ సింగ్ పోయిందని ఆరోపణలు చేస్తారా? ఒక పక్కన మీరు అదే రిమాండ్ రిపోర్ట్ లోపట ₹1 కోటి వ్యాపారం దెబ్బతింటుంది ఇబ్రాహీం ఖాన్ ఇచ్చిండ్రు. మరి ₹1 కోటి వ్యాపారం దెబ్బతినకుండా రక్షించడానికి మీరెంతకు అమ్ముడు పోయినరు? ఎట్లా ఇవాళ తుపాకులు భాగ్యనగరానికి వచ్చినాయి? ఎక్కడ తయారై వచ్చినాయి? ఇల్లీగల్ స్లాటర్ హౌస్ ఎట్లా నడుస్తూ ఉన్నాయి? ఇవాళ భాగ్యనగరం లోపట ఆడపిల్లకు రక్షణ లేదు, గోమాతకు రక్షణ లేదు, దేవాలయానికి రక్షణ లేదు, బడికి రక్షణ లేదు. హిందూ సమాజం మీద దాడులు జరుగుతూ ఉంటే
ఎందుకు చేతులు మూసుకొని కూర్చున్నారు? ఎన్ని చెక్ పోస్టులు దాటి ఇవాళ భాగ్యనగరం బహదూర్పుర వరకు అక్రమంగా గోవులు వస్తూ ఉన్నాయి. మరి ఎవరు లాలూచి పడుతున్నారని వాళ్ళ మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. జరిగిన ప్రతి దాడి జరిగిన తర్వాత దేవాలయం గులగొడితే పిచ్చోడైతాడు, లేకపోతే గో రక్షకుల మీద కాల్పులు జరిగితే రక్షకులే నిందితులను చూపేటువంటి ప్రయత్నము బేషరతుగా డీజీపీ గారు బేషరతుగా పోలీసులు చేసినటువంటి ఆరోపణలను వెనక్కి తీసుకోండి. తుపాకులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ₹1 కోటి అక్రమ వ్యాపారం ఏ విధంగా ఇబ్రాహీం చేస్తూ ఉన్నాడు? ఎక్కడ ఇల్లీగల్ స్లాటర్ హౌజులు ఉన్నాయో వాటి మీద వెంటనే చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఇచ్చినటువంటి రాజ్యాంగం అమలవుతుందా? ఎందుకంటే ఈ మధ్యన కాంగ్రెస్ నాయకులకు అంటే ఒక ఫ్యాషన్గా అలవాటు అయింది కదా, రాహుల్ గాంధీ నుంచి మొదలు పెట్టుకుంటే అందరూ కూడా రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని తిరుగుతారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉంది. బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిపోయినటువంటి రాజ్యాంగం అమలవుతుందా? కాషిం రజ్వీ రజాకార్ ఎజెండా అమలవుతుందా? స్పష్టం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. ఇవాళ మెరుగైనటువంటి వైద్యం, పోలీసుల నిర్లక్ష్యం, సుమారు గంట సేపు బాధితుడు రక్తంలో కొట్టుమిట్టాడుతుంటే కూడా హాస్పిటల్కు సకాలంలో చేర్చలేకపోయినరు. దీని వెనకాల అర్థమైంది ఏం నిర్లక్ష్యం ఇది? ఎవరిని రక్షించడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇదే సంవత్సరం ఇదే రిమాండ్ రిపోర్ట్లో చెప్పినరు ఇబ్రాహీం 2025లోనే 5 కేసులు నమోదైన ఇబ్రాహీం మీద 5 కేసులు నమోదై రిపీటెడ్గా అక్రమ రవాణా చేస్తూ దాడులకు పాల్పడుతుంటే ఏం చేసిర్రు పోలీసులు? పీడీ యాక్టులు ఎందుకు పెడతలేరు? తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి బలాదూరుగా వదిలిపెట్టిరా భాగ్యనగరాన్ని రజాకారులకు. ఎంఐఎంకి అప్పచెప్పిర్రా? హిందూ సమాజం ఓపికలను పరీక్షించకండి. ఎందుకు వస్తున్నారు ఇవాళ? గోరక్షకులు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తారు పోలీసు ప్రభుత్వము. ఎందుకు మా గోరక్షకులు రోడ్ల మీదకి రావాల్సి వస్తుందంటే మీరు చట్టాలను అమలు చేయడంలో మీరు విఫలం అవ్వడం కారణంగా, కింది స్థాయి పోలీసులు గో హంతకులతోటి కుమ్మక్కు కావడం కారణంగా మేము మా గోరక్షకులు తల్లితో సమానంగా పూజించేటువంటి గోవును కాపాడుకోవడానికి అర్ధరాత్రి పూట ప్రాణాలను బలిపెట్టి ఇవాళ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఇవాళ చట్టాలను అమలు చేయడం లోపల మీరు ఎందుకు విఫలమైనరు? మీరు చట్టాలను అమలు చేస్తుంటే ఇవాళ గోరక్షకులకి ఈ రకమైనటువంటి ప్రమాదం జరిగేది కాదు కదా. ఇవాళ ఇక్కడ విఫలం ఎక్కడైతుందో మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకే గోరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయండి అని డిమాండ్ చేస్తూ ఇవాళ హిందూ సమాజం ఒక్కటి చెప్తా ఉన్నాం. విశ్వ హిందూ పరిషత్ నుంచి పరిస్థితులు లక్ష్మణ రేఖ దాటినాయి. ప్రభుత్వము, పోలీసులు ప్రజాస్వామ్యయుతంగా చట్టాలను అమలు చేసి గోవును రక్షించుతారా, లేకపోతే ఈ అక్రమ రవాణాదారులకు ఎంఐఎం ఎజెండాకు రజాకార్ ఎజెండాకు తలొగ్గి ఉంటారా? తేల్చుకోండి. హిందూ సమాజం కూడా సిద్ధంగా ఉంది. రజాకార్ ఎజెండాకు బొందబెట్టిన చరిత్ర తెలంగాణ ప్రజలదని ఈ ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తా ఉన్నా. రాబోయే రోజుల్లోపట మీరు విఫలమైతే హిందూ సమాజం నుంచి వచ్చేటువంటి ప్రతిస్పందనకు ఈ ప్రభుత్వానిది, పోలీసులదే బాధ్యతని గుర్తు చేస్తూ మరొక్కసారి డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా, మీ వైఫల్యం, కింది స్థాయి పోలీసుల వైఫల్యం కారణంగా ఇవాళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి గో రక్షకుల మీద ఏదైతే అబండాలు మోపినరో బేషరతుగా ఉపసంహరించుకోవాలి. కేసు సరైన దిశగా దర్యాప్తు జరిపి, అసలు ఉత్తరప్రదేశ్లో ఈ మధ్యన డంపింగ్ యార్డులు దొరికినాయి. ఈ మధ్యన ఇప్పుడు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక అక్రమ వలసదారులు ఎవరైతే రోహింగ్యాలు, బంగ్లాదేశీ చొరబాటుదారులతోటి భాగ్యనగరంలో కూడా అక్రమంగా ఆయుధాలు కూడబెట్టిరనేటువంటి వార్తలు కూడా బయటికి వస్తున్నాయి. ఆ దిశగా దర్యాప్తు జరపండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న కాన్పూర్ లోపట ఇస్లామిక్ మతోన్మాదుల యొక్క డంపింగ్ యార్డు దొరికింది. ఇవాళ భాగ్యనగరానికి ఎట్లా వచ్చినాయి ఆ వెపన్లను అడుగుతూ ఉన్నా. సమగ్రమైన దర్యాప్తు చేయాలని విహెచ్పి డిమాండ్ చేస్తూ ఉంది. మేము ఈ కేసును ఆషామాషిగా తీసుకుంటలేము. ఛాలెంజ్ ఎవరైతే సంఘ విద్రోహ శక్తుల ఛాలెంజ్ చేసిందో మేము స్వీకరిస్తూ ఉన్నాం.